ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్ట్కి 100 మందికి పైగా పనిచేస్తున్నారు. 4 రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందరినీ సజీవంగా క్షేమంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ 5వ రోజుకు చేరుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరగా వెళ్లాయి రెస్క్యూ టీమ్స్. మరో 15 మీటర్ల దూరంలోనే ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ టీమ్స్ ఉన్నాయి. వేగంగా టన్నెల్లో బురద నీటిని తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో 15 అడుగుల లోతు, 150 మీటర్ల పొడవున పేరుకుపోయింది బురద. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణకి తీవ్రంగా శ్రమిస్తున్నారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే బురదను తీసే ప్రక్రియ వేగవంతమవుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో మొత్తం 11 రకాల సంస్థలు పాల్గొంటున్నాయి. Oasis Fertility Law. Tests, treatments, therapies అన్ని scientifically designed in the good hands of science. మమ్మీ డాడీ అవ్వాలంటే Oasis కి కాల్ చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా రెస్క్యూ టీమ్స్కి ఆ టీబీఎంఏ ఛాలెంజింగ్గా మారింది. ప్రమాదం జరిగిన దగ్గర టీబీఎం ముక్కలై దాని విడిభాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. దీంతో అక్కడ రెస్క్యూ చేయాలంటే చాలా ఇబ్బందులున్నాయి. ఓవైపు బురద, ఇంకోవైపు సీపేజ్ వాటర్, మరోవైపు టీబీఎం ముక్కలతో అత్యంత ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ గ్యాస్ కట్టలను ఉపయోగించి తీసేసే ప్రక్రియను జరపాలన్నా ఉబికి వస్తున్న నీరు ప్రతిబంధకంగా మారింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీలు పాలు పంచుకుంటున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ర్యాట్ హోల్ మైనర్స్, ఎల్ఎన్టీ, సింగరేణి, హైడ్రా టన్నెల్ ఎక్స్పర్ట్స్ మరికొన్ని కంపెనీలు తమ సేవల్ని అందిస్తున్నాయి. ఇలా మొత్తం 11 ఏజెన్సీలు నిరంతరం కోఆర్డినేషన్ చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తే చిల్లర రాజకీయాలు ఆపేయండంటూ మంత్రులు కౌంటర్ అటాక్కి దిగారు. ఈ క్రమంలో గులాబీ నేతలు చలో దోమల పెంటకు పిలుపునివ్వడంతో ఇప్పుడు మరింత వేడెక్కింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక బృందాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. టీఎన్బీ శకలాలు, మట్టి దిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది. లోపల సిచ్యువేషన్ ఇలా ఉంటే బయట మాత్రం రాజకీయ రగడ కొనసాగుతుంది. 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుంటే సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 3 భారీ ప్రమాదాలు జరిగాయన్నారు. 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయలేదు ఆయనకు. ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట. 36సారి ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. విపక్షాల ఆరోపణలపై ఓ రేంజ్లో మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్. రెస్క్యూ ఆపరేషన్లో 10 ఏజెన్సీలు పాల్గొంటున్నాయని, ఈ సమయంలో చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఆ 8 మంది ప్రాణాలను రక్షించడానికి మా సర్వశక్తుల నుంచి మా ప్రయత్నం చేస్తున్నాము. 10 మంది ఏజెన్సీస్, అదేవిధంగా ఇక్కడున్న పనిచేస్తున్న యువ అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా చాలా కష్టపడి రాత్రింబగలు కష్టపడుతున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో తెలుసుకుంటూ వారి యొక్క గైడెన్స్, అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిల్లర రాజకీయాలు మరి ఆ విధంగా మాట్లాడడం, ఈ సందర్భంగా 8 మంది ప్రాణాలు చిక్కుని ఉండగా ఈ హుందాతనం కోల్పోయి ఒక యాక్సిడెంట్ జరిగితే రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి జనం చీకొడుతున్నారు. వాదోపవాదాల మధ్య రేపు దోమల పెంటకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్. తమకెవరూ ఆటంకం కలిగించొద్దన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరి పోలీసులు అనుమతిస్తారా, అడ్డుకుంటారా అన్నది చూడాలి.